అంటే ఏమి కాన్షియస్ అంటే అవేర్నెస్ ఇంగ్లీష్లో. అవేర్నెస్ ఏమి జరుగుతుంది అని తెలుస్తుంది. ఏమి శబ్దమైతేనో మీకు తెలుస్తుంది. మీ ముందర పోయేది వచ్చేది తెలుస్తుంది. టేస్ట్ తెలుస్తుంది. స్మెల్ తెలుస్తుంది. ఇదంతా తెలిసేది కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే మాత్రం. అంటే మీ పంచ ఇంద్రియాలు ఏమైనా పని చేస్తా ఉంటే ఇట్ ఈస్ అ సైన్ దట్ యు ఆర్ ఇన్ ది కాన్షియస్ స్టేట్. మైండ్ కాన్షియస్ స్టేట్ లో ఉంటే లెఫ్ట్ మైండ్, లెఫ్ట్ బ్రెయిన్, పంచ ఇంద్రియాలు పనిచేస్తుంది. పంచ ఇంద్రియాలు పనిచేస్తా ఉంది అంటే మీరు కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండాలని అర్థం. చెప్పండి, ఇప్పుడు కాన్షియస్ అంటే ఏమి? అవేర్నెస్ అంటే ఏమి? ముందర పెట్టుకోండి, స్పీకర్ ముందర పెట్టుకోండి. అవేర్నెస్ అంటే ఏమి? అవేర్నెస్ అంటే కాన్షియస్నెస్, పంచేంద్రియాలంతా పనిచేయడం లెఫ్ట్ అయినా జరుగుతుంది. కరెక్ట్ గా చెప్పారు. పంచ ఇంద్రియాలు ఏమైనా పని చేస్తా ఉంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కు కాన్షియస్ మైండ్ అని చెప్తాం. అది లెఫ్ట్ బ్రెయిన్ లో జరిగేది. సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంది, అది రైట్ బ్రెయిన్ లో జరుగుతుంది. దానికి కాన్షియస్ కరెంటు పవర్ లెఫ్ట్ నుంచి వస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ లో ఏం కాన్షియస్ ఉంది, ఆ కాన్షియస్ లో 1% కాన్షియస్ రైట్ బ్రెయిన్ కు పోతుంది. రైట్ బ్రెయిన్ కు పంచ ఇంద్రియాలకు కనెక్షన్ లేదు. రైట్ బ్రెయిన్ కు పంచ ఇంద్రియాలకు కనెక్షన్ లేదు. రైట్ బ్రెయిన్ కు మెమరీకు కనెక్షన్ ఉంది. రైట్ బ్రెయిన్ కు లోపల ఉండే మైండ్ కు కనెక్షన్ ఉంది. సబ్ కాన్షియస్ లో ఉండేటప్పుడు అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి పంచ ఇంద్రియాలు పనిచేసేలేదు. కాన్షియస్ లో పంచ ఇంద్రియాలు పనిచేస్తుంది. సబ్ కాన్షియస్ లో కాన్షియస్ ఉంది, పంచ ఇంద్రియాలు పనిచేసేలేదు. అవేర్నెస్ ఉంటుంది, పంచ ఇంద్రియాలు పని జరగదు. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తామో ఆ మైండ్ కు మీరు పోయేది ఆల్ఫా స్థితి అని చెప్తాం. కాన్షియస్ లో ఉండే స్థితికు బీటా స్థితి అని చెప్తాం. ఆల్ఫా స్థితి అని చెప్పేది ఆలోచనలు రాదు, ఆలోచనలు రాదు, నిద్ర వచ్చేనట్లు ఉంటుంది, నిద్ర లేదు. కాన్షియస్ ఉంది, పంచ ఇంద్రియాలు పనిచేసేలేదు. ఈ 3 పాయింట్ మీరు మనసులో పెట్టుకోవాలి. ఆల్ఫా స్థితికి నేను మిమ్మల్ని పిలుచుకొని పోతాను. ఎలా? ఆల్ఫా స్థితికి పోతే మాత్రం మీ లోపల ఉండే తప్పు రికార్డు రిపేర్ చేసేదానికి అవుతుంది. స్నానం చేసే మగ్గు బాత్రూంలో పెట్టేసి టాయిలెట్లో పోయి మీరు చూస్తే దొరుకుతుందా? బాత్రూమ్కి పోతే మాత్రం జగ్గు, టాయిలెట్ జగ్గలేదు, బకెట్ ఉంది. మీకు రిపేర్ కావాల్సింది రైట్ బ్రెయిన్ లో. లెఫ్ట్ బ్రెయిన్ లో రిపేర్ చేసేదానికి అయ్యలేదు. ఇంత రోజు మీరేం చేశారు? లెఫ్ట్ బ్రెయిన్ లో కమాండ్ ఇస్తా ఉంటుంది, ఇది వద్దు నాకు, ఇది రాకూడదు, ఈ ఆలోచనలు కెట్ట ఆలోచనలు అట్లా మీరు కమాండ్ ఇస్తా ఉంటుంది. చెప్పకూడదు లెఫ్ట్ బ్రెయిన్ లో. రైట్ బ్రెయిన్ కు పోయి మీరు కమాండ్ ఇస్తే మాత్రం అది మీకు